మన ఢిల్లీ సర్కిల్ యాస్పిరెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి LDCE 2022కి సంబంధించినటువంటి మార్క్స్ విడుదల చేసింది ఫ్రెండ్స్ ఏపీ సర్కిల్. సో ఇదివరకే ఏపీ సర్కిల్ వారు LDCE 2023కి సంబంధించినటువంటి మార్క్స్ విడుదల చేశారు. అంటే ఈ LDCEలో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారందరి యొక్క మార్కులు, క్వాలిఫై అయిన వాళ్ళు కాని వాళ్ళందరి యొక్క మార్క్స్, ఎవరైతే అప్పీర్ అయినారో వాళ్ళందరూ మార్క్స్ అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది విడుదల కావడం వల్ల మన ఆంధ్ర నుంచి ఢిల్లీ సర్కిల్కి ఎవరు సెలెక్ట్ అవుతారు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ అనేటువంటిది రావడం జరిగింది ఫ్రెండ్స్ మన యాస్పిరెంట్స్ అందరిలో కూడా. సో అయితే ఏపీలో కాదు, మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని సర్కిల్స్కి ఈ ఢిల్లీలో అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే దానిపైన ఉత్కంఠం మొదలైంది ఫ్రెండ్స్. సో దీనికోసమే ఈ మార్క్స్ అన్నీ కూడా విడుదల చేస్తున్నారు ఒక్కొక్క సర్కిల్. సో అందులో భాగంగానే మన ఏపీ సర్కిల్ వారు ఈ LDCE 2022కి సంబంధించినటువంటి ఈ మార్క్స్ అనేటువంటివి విడుదల చేశారు ఫ్రెండ్స్. సో దీన్ని ఈ CEPT మైసూర్ వారికి పంపించి దీన్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేయండి అని చెప్తూ ఈ లెటర్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో అపీర్ అయినటువంటి క్యాండిడేట్ పేరు, పేపర్ 1లో ఎన్ని మార్కులు వచ్చాయి, పేపర్ 2లో ఎన్ని వచ్చాయి, పేపర్ 3లో ఎన్ని వచ్చాయి, అలాగే టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అయినటువంటి డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా ఈ విడుదల చేసేసారు ఫ్రెండ్స్. ఇందులో MTS2 పోస్ట్మ్యాన్ మెయిల్గడ రాసిన వాళ్ళు, GDS2 పోస్ట్మ్యాన్ మెయిల్గడ రాసిన వాళ్ళు, అలాగే GDS2 MTS ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సో అందరి యొక్క మార్క్స్ అనేటువంటివి విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి చాలా పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ వీడియోలో పెట్టలేకపోతున్నాను. దీని యొక్క లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఫ్రెండ్స్. సో దాన్ని చూసి వెళ్ళడం జరిగింది. అక్కడ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారిని కలిచారు ఫ్రెండ్స్, ఢిల్లీ సర్కిల్ యొక్క CPMG గారిని. సో కలిసి ఈ LDCE 22 రిజల్ట్స్ త్వరగానే అనౌన్స్ చేయమని చెప్పడం జరిగింది. వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో కాబట్టి LDCE 2022 ఢిల్లీ సర్కిల్కి సంబంధించిన రిజల్ట్స్ నెక్స్ట్ వీక్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక 23 రిజల్ట్స్ విషయానికి వస్తే దీనిపై కేరళలో ఒక కోర్టు కేసు నడుస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసం అది పెండింగ్లో ఉంచారు. అయితే దీనికి కూడా మన శివాజీ గారు ఒక సొల్యూషన్ అయితే చూపించారు ఫ్రెండ్స్. సో వాళ్ళు కోర్టుకి ఎంతమంది అయితే వెళ్ళారో అన్ని పోస్టులని పక్కన పెట్టి మిగిలిన పోస్టులకి రిజల్ట్స్ అనౌన్స్ చేసేసేయండి. సో దానిపైన ఎటువంటి అభ్యంతరం ఉండదు, మీరు కోర్టుకి ఇలాంటి ఒక సమాధానం ఇచ్చేసి అనౌన్స్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ సర్కిల్ వారు ఫస్ట్ కేరళ సర్కిల్కి పంపించాలి, అలాగే కేరళ సర్కిల్ వారు కోర్టుకి సబ్మిట్ చేయాలి. సో కోర్టు అంగీకరిస్తే అప్పుడు ఈ LDCE 2023కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో మొదటైతే నెక్స్ట్ వీక్లో 22కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావచ్చు. ఆ తర్వాత ఒక 10-15 డేస్కి 2023కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.